ఎగ్ అప్పం విత్ మటన్ పాయ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే హోటల్ రాయలసీమకి వచ్చేయండి. నాన్ వెజ్ టిఫిన్స్ కి ఇది చాలా ఫేమస్. నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలుసు. సో ఈ రోజు మనం నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయబోతున్నాం. అయితే పాయ ఆపు తీసుకుంటుంది. ఆ పిండిలోకి ఆ షేర్వాకి సెట్ అయిపోతుంది. బాగా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీ అయితే సెట్ దోశ కానీ సాదా దోశ కానీ, చికెన్ ఫ్రై అనుకోండి చపాతీ కానీ పుల్కా కానీ. ఇక్కడ చికెన్ కర్రీ పాయ ఇస్తారు, దానికి మనమే టిఫిన్ సెట్ చేసుకోవాలంట. సో ముందుగా మనం చికెన్ కర్రీలోకి సెట్ దోశ తీసుకున్నాము. 4 మెంబర్స్కి చికెన్ ఫుల్ అయితే చాలా సఫిషియెంట్గా ఉంది, సరిపోతుంది. అలాగే సెట్ దోశ కూడా దాని కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎగ్ అప్పం చెప్పామన్నమాట. ఎగ్ అప్పం ఇక్కడ స్పెషల్. సో ఎగ్ అప్పంలోకి మనకి చట్నీ ఇస్తారు, అలాగే షేర్వా కూడా ఇస్తారు. కావాలంటే మనం నాన్ వెజ్ కర్రీ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం పాయ చెప్పుకున్నాము, అలాగే ప్లెయిన్ ఆపం కూడా తీసుకున్నాము. సో పాయ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. సో ఇక్కడ నేనైతే ఎగ్ ఆపంలో పాయ ట్రై చేస్తున్నాను అనమాట. పాయ బయట తినడానికంటే ఇక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడికైతే చాలా మంది ఇంతకు ముందు వచ్చి ఫుడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. అయితే ఇది వర్త్ హైప్ అనిపించింది. నెక్స్ట్ మనము ఎగ్ చపాతీ చెప్పాము, కొత్త పరోటా కూడా ఉంది ఇక్కడ. ఎన్ని గ్లాసులు సార్? అన్లిమిటెడ్ అంతే. హోటల్ రాయలసీమలో మనం ఏం ఆర్డర్ చేసుకొని తిన్నా లాస్ట్లో మజ్జిగ నెయ్యి అన్లిమిటెడ్గా ఫ్రీ ఇస్తారంట. సో ఇంత నాన్ వెజ్ టిఫిన్ తినిన తర్వాత కడుపులో చల్లగా ఉండడానికి మంచిగా చిక్కటి కమ్మని మజ్జిగ ఇచ్చారు. సో మనం ఎలా అయితే ఇంట్లో చేసుకుంటామో అలాగే నాన్ వెజ్ లవర్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. క్లీన్ అండ్ టేస్టీ ఫుడ్. సబ్స్క్రైబ్